హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. అందరూ ఎలా ఉన్నారండి? మీకు రోజు మా ఇంట్లో చేసే రెసిపీస్ చూపిస్తున్నాం కదా. ఈరోజు అయితే వెరైటీగా మేము ఎప్పుడు పానీపూరి తినే చోటు దగ్గర పానీపూరి ఎలా చేస్తారు ఏంటి అన్నది మీకు అయితే ఈరోజు చూపించిపోతున్నానండి. ఇక్కడైతే మాకు చాలా ఇష్టం పానీపూరి, చాలా టేస్టీగా ఉంటుంది. పూరి అయితే హైలైట్ అండి. సో ఇక్కడైతే మేము ఫస్ట్ మా అక్క మసాలా పూరి కావాలంది అని మసాలా పూరి అయితే చేస్తున్నారండి. అండ్ దాంట్లోకి మళ్ళీ స్వీట్ యాడ్ చేయమంది మా అక్క. సో మసాలా పూరి విత్ స్వీట్ అండి. అండ్ నేను మా కజిన్ వచ్చేసి పానీపూరి చెప్పాము, అలాగే బేల్పూరి. సో అవన్నీ మీకు చూపించేద్దామని చెప్పి వీడియో అయితే తీసానండి. ఫస్ట్ అయితే మాకు మసాలా పూరి చేసి ఇచ్చేస్తున్నారండి భయ్య. మీకు ఎంతమందికి స్ట్రీట్ స్టైల్ రోడ్ సైడ్ పానీపూరి ఇష్టం? నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమని అనుకుంటున్నాను. ఎందుకంటే పానీపూరి మీద చాలా మీమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే మసాలా పూరి చేసి మా సిస్టర్కి అయితే ఇచ్చేసారండి. ఇప్పుడు నాకు మా కజిన్కి అయితే పానీపూరి ఇస్తున్నారండి. నాకేమో ఆనియన్స్ వద్దని చెప్పాను, మా కజిన్ ఏమో ఆనియన్స్ కావాలి అని చెప్పింది. సో ఆనియన్స్ ఇచ్చారు అండ్ నాకు వద్దన్నాను. ఇప్పుడు పానీపూరి అయితే ఇచ్చేస్తున్నారు. అలా ఒక్కొక్క పూరి పెట్టి తింటే టేస్టీగా ఉంటుంది కదండి. మనకి ఇంటికి పార్సిల్ తెచ్చుకొని మనం వేసుకుని తినాలని కూడా అనిపించదు. తిన్నా కూడా అంత టేస్ట్ రాదు అక్కడ తిన్న టేస్ట్. నాకు తెలుసు మీరు అందరూ పానీపూరి ఆ వాటర్ మంచిది కాదు అంటారని, కానీ అప్పుడప్పుడు తినాలి అనుకున్నప్పుడు తప్పదు కదండి. ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు. కానీ ఇక్కడైతే మాకు చాలా ఇష్టం. మీకు కూడా అలా ఏమన్నా పానీపూరి ప్లేసెస్, ఫేవరెట్ ప్లేసెస్ అని ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. మీ ఫేవరెట్ ప్లేస్ ఎక్కడో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమైతే పానీపూరి తినేసాము. నెక్స్ట్ మా కజిన్ బేల్పూరి అడిగింది. సో బేల్పూరి అయితే చేస్తున్నారు. చూడండి, రెసిపీ కూడా చూపించేస్తున్నాను మీకు పనిలో పని. స్ట్రీట్ స్టైల్ బేల్పూరి ఎలా చేయాలో. ఫస్ట్ అయితే మరమరాలు వేసుకున్నారండి. మేము మరమరాలు అంటాం, మీరేమంటారు? కొంచెం మంది బొరుగులు అని అంటారు అనుకుంటా. మీరేమంటారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అవి వేసుకున్నారు. దాంట్లో ఉప్పు, కారం, పల్లీలు, వేయించిన పల్లీలు, కొంచెం టమాటా ముక్కలు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేశారు. అండ్ చాట్ చేస్తారు కదా వాళ్ళు, అది కూడా వేసేసారు. అది కూడా వేసేసి బాగా అయితే మిక్స్ చేసేసారండి. గ్లోవ్స్ వేసుకోలేదు ఏంటి అని అనకండి, పల్లెటూరులో కదా. సో అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవన్నీ వేసేసారు. సో బాగా మిక్స్ చేసేసారు. దాంట్లో కార్న్ఫ్లేక్స్, ఫ్రై చేసిన కార్న్ఫ్లేక్స్, కొంచెం కొత్తిమీర అండ్ ఇంకొన్ని మరమరాలు కూడా వేసేసారండి. అండ్ నిమ్మరసం కూడా పిండారు. సో అవన్నీ వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసారు. మీకైతే స్ట్రీట్ సైడ్ ఆర్ రోడ్ సైడ్ ఫుడ్స్లో ఏ ఫుడ్ అంటే ఇష్టం? పానీపూరి, బేల్పూరి, బజ్జీ, మిక్చర్, అలా ఏది ఇష్టం? సో చేసాక మాకైతే టేస్ట్ చూపించారండి. పులుపు ఇంకా కావాలా ఏంటి, స్పైస్ ఇంకా కావాలా అని. మాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయాయి. సో పేపర్లో అయితే వేసేసి ఇచ్చేసారు. మేము అక్కడే తినేస్తామన్నామని చెప్పి పార్సిల్ చేస్తారు. దాంట్లో పైన కొన్ని కార్న్ఫ్లేక్స్ అలాగే ఆనియన్స్ కూడా వేసి ఇచ్చారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.